హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్ తోని మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. చాలా వరకు మనకి ఏంటంటే పట్టు చీరలు కావచ్చు, లేదంటే ఏదైనా చీరలు కానీ లేదా డ్రెస్సులు కానీ చిరిగిపోయినప్పుడు, ఇలా అగరబత్తీలు పాలైపోయినప్పుడు మనం వీటిని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఫీజిబుల్ టేప్ అని అంటారు. ఇది మనకి ఆన్లైన్లోనే ఈజీగా దొరికేస్తుంది. బయటను కొనకండి, బయటన వేరే టేప్లు అమ్మేస్తున్నారు. సో దానివల్ల మన ఫ్యాబ్రిక్ ఇంకొంచెం పాడవుతుంది. ఫీజిబుల్ టేప్ ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. ఉండండి, ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గాను బీజింగ్ పేపర్ ఏ రకంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా ఉంటుందండి. చాలా వరకు మనకి ఇలాగా చిరిగిపోయినప్పుడు, ఇంకా అలాగే క్లాత్ పాడైపోయింది, ఇంకా మనం రెండోసారి వేసుకోవడానికి లేదు అనుకునేటప్పుడు దాన్ని మనము ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ కనుక ఉన్నట్లయితే ఇంకా చాలా బాగా వస్తుంది. నా దగ్గర అయితే ఈ ఫ్యాబ్రిక్ లేదు. ఏంటంటే స్టిచ్ చేసినప్పుడే అన్ని పారేస్తూ ఉంటాం కదా, సో అలాగైతే పారేసాను అనమాట. ఇంకొకటి ఏదో ఒకటి తీసుకొని సేమ్ అంటే దానిలాగా ఉండేది ఇంకోటి ఏదైనా తీసుకొని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగాను మనము ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఈ ఫీజిబుల్ టేప్ ఏదైతే ఉందో ఈ టేప్ని ఈ రకంగాను బ్యాక్ సైడ్ తిప్పి టేప్ని కట్ చేసి ఎక్కడైతే మనకి ఇలాగా కట్ అయిపోయి ఉందో అక్కడైతే ఫిక్స్ చేసుకోవాలండి. ఈ రకంగాను పెట్టేసి దానిపైన ఫ్యాబ్రిక్ ని అంటిద్దాం అనుకుంటున్నాము. దాన్ని అయితే ఈ రకంగా పెట్టేసి ఐరన్ బాక్స్ బాగా హీట్ చేసి దాని మీద అయితే అతికించేసేయాలి. రెండు పక్కల మనకి ఏంటంటే గమ్ ఉంటుందన్నమాట. ఈ టేపు ఉతికినా కూడా మనకి వచ్చేయడం కానీ లేదంటే ఊడిపోవడం కానీ ఇలాంటిదైతే జరగదు. మనము ఈ ఫ్యాబ్రిక్ కూడా దీనికి కలిపి అతికిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కావాలంటే తీసేసుకోవచ్చు. ఈ రకంగానైతే మనం ఐరన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీనికి అతుక్కుపోతుందండి ఫ్యాబ్రిక్. చూస్తున్నారు కదా, కవర్ అయిపోయింది ఈ విధంగాను. సో ఈ టిప్ మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ టేప్ వచ్చేసి నాకు 99 రూపీస్కి అయితే వచ్చిందనమాట. మనకి ఒక టేప్ అయితే అమ్మరు, ఇలాగా 3 టేప్స్ అయితే కలిపి బండిల్స్ అయితే కలిపి మనం పర్చేస్ చేయవలసి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 300 రూపీస్ అనుకోండి. ఈ రకంగానైతే మనము ఈ టేప్స్ ని కొనుక్కొని యూజ్ చేయవచ్చు. మీకు ఎక్కడైనా చిరిగిపోయినా కట్ అయినప్పుడు ఇలాగైతే యూజ్ చేయండి. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, అది వచ్చేసి SRK తెలుగు బ్యూటీ టిప్స్. తెలుగు బ్యూటీ టిప్స్ ఎవరైతే మిస్ అవుతున్నారో ఆ టిప్స్ లోకి అయితే వెళ్ళి చూడండి. ఆ ఛానల్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఉంటాను మరి, ఇంకా రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం.